నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. కుజస్తంభన అంటే ఏమిటి? అసలు ఎలా ఉంటుంది? దాని గురించి ఏమిటి అనే వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్తంభన అంటే స్తంభించిపోవడం, అంటే ఒకే చోట ఉండడం అన్నమాట. ఏ గ్రహము ఎక్కడ ఒకే చోట ఎక్కువ కాలం ఉంటాడో దాన్ని స్తంభన అంటామన్నమాట. ఇప్పుడు కుజుడు ఎక్కడ ఉన్నాడు, ఎప్పుడు ఎలా మారాడో తెలుసుకుందాం. అసలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నవగ్రహాలు ప్రతి నెల ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాయి. అదే గ్రహాన్ని బట్టి కూడా వారి వారి పరిధి కూడా మారుతూ ఉంటుంది. అదే శని గ్రహం కనుక తీసుకుంటే అందరికంటే చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి 2.5 సంవత్సరాలు పడుతుంది. అదే గురుగ్రహం అయితే కనుక ఒక ఏడాదిలో ఒకే రాశిలో నివాసం ఉంటాడు. అయితే రాహుకేతులు కనుక చూసుకున్నట్టయితే 18 నెలల పాటు ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. అదేవిధంగా కుజుడు 45 రోజుల నుంచి 48 రోజుల పాటు తన స్థానాన్ని, అంటే 45 లేదా 48 రోజుల పాటు తన స్థానాన్ని మార్చుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలో కుజుడు మార్చి 11వ తారీఖు 2024 శనివారం నాడు తన స్థానాన్ని, అంటే ఉన్న స్థానాన్ని నుంచి, అంటే వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి సంచారం చేస్తున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి జీవితంలో అనేక సమస్యలు రావచ్చు, ఒడిదుడుకులు రావచ్చు, ఉన్నతులు రావచ్చు. అది ఏ ఏ రాశులను బట్టి, అంటే ఆ కుజుడు ఏ రాశిలో ఎలా ఉంటాడు అనే దాన్ని బట్టి వారి వారి స్థితిగతులు, ఆటంకాలు కానీ ఉన్నతులు కానీ ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయి. అలా ఈ సంవత్సరంలో కొన్ని రాశులకి ఆయన ఉన్నతిని ఇస్తున్నాడు, ఆటంకాలని ఇస్తున్నాడు, సంతోషాలని ఇస్తున్నాడు, ఒడిదుడుకుల్ని ఇస్తున్నాడు. అయితే ఈ రాశులు, ఏ ఏ రాశుల వారికి కుజుడు స్తంభన నుంచి విముక్తి కలుగుతుంది లేదా ఆయన వల్ల లాభం పొందుతారు అనేది చూద్దాం. దానికన్నా ముందుగా మనం ఇప్పుడు మాట్లాడుకునేది కుజుడు యొక్క స్తంభన. అంటే కుజుడు ఏ రాశిలో అయితే ఎక్కువ సమయం ఉంటాడో ఆ సమయాన్ని కుజస్తంభనగా అనుకుంటాము. అయితే ఇప్పుడు కుజుడు మిథున రాశిలోకి వెళ్తున్నాడు కనుక ఇందాక మనం అనుకున్నట్లుగా అదే రాశిలో వక్రగతి చెంది మళ్ళీ వృషభంలోకి వస్తున్నాడు. అంటే వృషభం నుంచి మిథునంలోకి వెడుతూ మళ్ళా ఏం చేశాడు, మిథునం నుంచి వక్రగతి అంటే తిరోగమనం తీసుకుని మళ్ళా వృషభంలోకి వస్తున్నాడు అనమాట. దాదాపుగా ఈ కాలంలో 6 నెలల పాటు అదే చోట ఉంటాడు. అయితే ముందుకెళ్ళి మళ్ళా వెనక్కి రావడంలో వృషభ రాశిలో రోహిణి నక్షత్రం మీద ఎక్కువ రోజులు ఉంటున్నాడు అనమాట. వెనక్కి నుంచి ముందుకు వచ్చి మళ్ళీ ముందు నుంచి వెనక్కి వెళ్ళి రోహిణి నక్షత్రంలో స్థిర నివాసం చేసుకుంటున్నాడు. అయితే జ్యోతిష ప్రకారము కుజుడు అంటే అంగారకుడు గ్రహాలకు అధిపతిగా మనం పరిగణిస్తామన్నమాట. అయితే ధైర్యము, కోపము, ఆత్మవిశ్వాసానికి ఈ కుజుడు ప్రత్యేకత అన్నమాట. అది త్వరలో మనం ఈ స్థానాల్లో మారుతున్నాడు కాబట్టి నవగ్రహాలలో ఎంతెంత ప్రాముఖ్యత ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. కుజుడు ఆగస్టు 26, 2024 అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున సోమవారం నాడు మధ్యాహ్నం 3:40 వృషభం నుంచి మిథునంలోకి ప్రవేశించాడు. ఈ రాశిలో 55 రోజులు, అంటే అక్టోబరు 20 తారీఖు వరకు రోహిణి నక్షత్రంలో నివాసం ఉంటాడనమాట. ఆ తర్వాత మళ్ళా కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో శుభమంగళ యోగం కొన్ని రాశులకు పట్టనుంది. ఈ శుభయోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి ఆర్థిక పరంగాను మంచి పురోగతి లభిస్తుంది. అంటే ఆర్థికంగా వారి వారి రంగాల్లో పురోగతి, వ్యాపారంలో అనుకోండి, రాజకీయంలో అనుకోండి, ఇలా ఎవరెవరు ఏ రంగంలో ఉన్నారో వారికి ఆర్థిక పురోగతి అనేది ఈ కుజుడు ఇవ్వబోతున్నాడు. అయితే మరొక వెసులుబాటు ఏంటంటే
మేషంతో సహా ఈయన సంచారం చేసే రాసుల్లో మేషంతో సహా ఇప్పుడు మనం ఏ రాసుల వారికి అభివృద్ధి కనబడుతోంది చూద్దాం. ముందుగా కర్కాటక రాశి, ఈ రాశి నుంచి అంగారకుడు అంటే కుజుడు తన 12వ స్థానం నుంచి సంచారం మొదలుపెట్టాడు. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి కొన్ని రకాల శుభవార్తలు వింటారు. అంటే కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉన్నాయో వారందరూ కూడా శుభవార్తలు వింటారు. విదేశ ప్రయాణాలు, తర్వాత విదేశం నుంచి వనరులు వస్తాయి, కొన్ని ప్రయోజనాలు పొందుతారు. తర్వాత ఉద్యోగులు ఈ కాలంలో ఉద్యోగానికి సంబంధించిన పదోన్నతులు కానీ, లేదా శాలరీలో పెంపులు కానీ, లేదా మీరు అనుకున్న వాయిదా పడిపోయిన బకాయిలు అంటే ఏరియర్స్ కానీ, అవన్నీ మీకు ఆకస్మికంగా వచ్చే అవకాశం ఈ శుభవార్తలు మీరు వింటారన్నమాట. ఈ కాలంలో మీరు చేయవలసిన పని ఏంటంటే కొద్దిగా ఖర్చుల మీద నియంత్రణ పెంచుకోవాలి. ఎందుకు అంటే అన్ని రకాలుగా అకస్మాత్తుగా మీకు అన్ని వైపుల నుంచి డబ్బు ధనప్రాప్తి ధారాళంగా వస్తుంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఖర్చులను కూడా పెంచుకోకుండా కొంచెం సంయమనం పాటించాలి. తర్వాత కన్యా రాశి వారికి కుజుడు తన 10వ స్థానం నుంచి ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే ఈ సమయంలో శుభమంగళ యోగం యొక్క ప్రభావంతో అనేక రంగాల్లో మీరు రాణిస్తారు. ఎవరెవరు ఏ రంగాల్లో ఉన్నారో వారికి ఏం చేస్తున్నాడు, పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు ఇస్తున్నాడు. ఉద్యోగులకి ప్రమోషన్కి సంబంధించిన శుభవార్తలు వినిపిస్తాయి. ఎవరెవరైతే ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వారికి ఈ కుజుడు, ఈ మంగళుడు మంచి మంచి శుభవార్తలను మీకు అందజేస్తాడు. అయితే నిరుద్యోగులకి సంగతి చూస్తే కనుక నిరుద్యోగులకి ఎవరెవరు ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో లేదా ఆశిస్తున్నారో వారికి ఈ మంగళుడు మంచి శుభయోగాన్ని కలిగించి మీ మనసుకు తగ్గట్టుగా మీకు ఉద్యోగ ప్రాప్తి వచ్చేటట్టుగా చేస్తాడు. అయితే మిగతా రంగాల్లో అంటే వ్యాపార వాణిజ్య రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి మంచి ఆఫర్లను అందజేస్తున్నాడు. ఆస్తి సంబంధమైన అంటే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయో ఆ నక్షత్రాల వారు అందరికీ ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే రాశి వైజ్గా మనం చెప్తున్నామన్నమాట. కర్కాటక రాశి, కన్య రాశి. ఇందాక కర్కాటక రాశిల వారికి అందులో ఏ నక్షత్రాలు ఉన్నాయో ఆ నక్షత్రం వాళ్ళందరూ సరిపోల్చుకోవచ్చు. ఇప్పుడు కన్యా రాశిలో ఉండే నక్షత్రాల వారందరికీ ఇవే ఫలితాలు వర్తిస్తాయి. అయితే ఆస్తికి సంబంధించిన వివాదాలు ఏవైనా ఉన్నట్టయితే మీకు గతంలో ఇప్పుడు పరిష్కారానికి వచ్చి మీకు అనుకూలంగా వచ్చేటట్టుగా మంగళుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. వ్యాపారంలో అంటే వ్యాపారస్తులకి ఏ వ్యాపారమైనా తీసుకోండి, ఏ వ్యాపారస్తులకైనా మంచి లాభాలు తెచ్చిపెట్టే యోగం ఈ కుజుడు వల్ల మీకు కలుగుతోంది. ఈ కుజ సంచారం వల్ల మిథున రాశి వారు అంటే తదుపరి రాశి మిథున రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కుజుడు మీకు అందిస్తున్నాడు. ఏమిటయ్యా అద్భుతమైన ప్రయోజనాలు అంటే ఈ కాలంలో ఈ రాశిలో ఉండే నక్షత్రాలందరికీ ఆయా నక్షత్రాలందరికీ ఏం చేస్తున్నాడు, ఉద్యోగస్తులకి మంచి మంచి ప్రమోషన్లు రావడం, శాలరీల హైక్ రావడం, బదిలీలు రావడం, మీరు అనుకున్న ప్రాంతాలకి బదిలీలు రావడం, లేదా మీరు ఏదైనా ఈ ఉద్యోగం బాగోలేదు మరో ఉద్యోగంలో చేరదామని మీరు సంకల్పించుకుంటే తథాస్తు అన్నట్టుగా ఆ ఉద్యోగంలో మీకు అవకాశాలు కల్పించడం, తర్వాత మీరు ఉన్న చుట్టుపక్కల కార్యాలయంలో ఉద్యోగస్తులకి మీ పై అధికారులతో కానీ మీ చుట్టుపక్కల మీ సహోద్యోగులతో కానీ మంచి వాతావరణం, గతంలో కనుక మీకు ఏమైనా పొరపచ్చాలు ఉండడం కానీ ఒక అనుకూలమైన వాతావరణం లేనప్పుడు మీరు ఇబ్బంది పడ్డ వాతావరణం గతంలో ఉంటే కనుక ఈ మంగళుడు మీకు చాలా మంచి ఉపయోగం చేస్తున్నాడు. అందరూ మీకు చాలా ఫేవర్గా మారతారనమాట. అయితే తర్వాత ఏమిటి, మీరు ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. మీకు ఎవరైనా ప్రత్యర్థులు కానీ శత్రువులు కానీ ఉంటే కనుక ఆ టకాఫ్ వార్లో కనుక మీరు విజయం సాధిస్తారు. అయితే మరొకటి ఏమిస్తున్నాడు అంటే వ్యాపారులకి కొత్త కొత్త అవకాశాలని, ఉన్నదానికన్నా ఎక్కువ లాభాలని, మీరు తక్కువ లాభాలుగా ఆశించి ఉంటే కనుక ఎక్కువ లాభాలని ఈ సమయంలో ఈ కుజస్తంభన సమయంలో మీకు ఆ మంగళుడు విపరీతమైన లాభాలని ఇస్తున్నాడు.
అయితే ఏవైనా పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా, లేదా అంటే ఏదైనా షేర్ మార్కెట్లో కానీ, మీరు ఏదైనా పెట్టుబడుల విషయం కానీ, వ్యాపారం విషయంలో కానీ మీరు ఏది తలుచుకుంటే ఈ రాశిలో ఉండే నక్షత్రాలందరికీ కూడా మంచి జాక్పాట్ అని చెప్పొచ్చు. మీరు ఏదైనా తలుచుకోండి, మంగళుడు మీకు అనుగ్రహిస్తాడు. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే, మీకు గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యల గురించి చూసుకుంటే, ఈ ఇందులో ఉండే 3 నక్షత్రాల వారికి ఆరోగ్య సమస్యలు ఏవైనా గతంలో ఉండుంటే కనుక ఇప్పుడు మీకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. తర్వాత మీరు చేసే ప్రయత్నాలు ఏవైనా ఉంటే ఇప్పుడు కనుక మీరు ఆ ప్రయత్నాలని కనుక ముందుకు దూసుకుని వెళ్ళిపోండి. ఎందుకు అంటే ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా మీరు కార్యసిద్ధి సాధిస్తారు. తర్వాత కొత్తగా వ్యాపారం చేద్దామని అనుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకా వెనుదిరిగి చూడకుండా మీరు శుభ్రంగా కొత్త వ్యాపారాన్ని ఈ సమయంలో మీరు వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అనుకున్న దానికన్నా ఎక్కువగా మీకు లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ కుజస్తంభనలో మంగళుడు మీకు అనుగ్రహిస్తున్నాడు. తర్వాత ఈ కుజస్తంభనలో మరొక రాశి వారు ఉన్నారు, వారు మకర రాశి వారు. ఈ మకర రాశిలో ఉండే నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని పాదాల వారు, మకర రాశిలో ఉండే నక్షత్రాలు ఆయా పాదాల వారికి కుజుడు 6వ స్థానం నుంచి సంచారం చేస్తున్నాడు అనమాట. అంటే అతను సంచారం చేసే స్థానాలు గ్రహాలని బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి దగ్గర 12 నుంచి మొదలు పెడతాడు, ఒక దగ్గర 10 నుంచి మొదలు పెడతాడు, ఒక దగ్గర 6 నుంచి మొదలు పెడతాడు. ఇలాగా ఆయా స్థానాల నుంచి తన సంచారాన్ని మొదలు పెడతాడు. ఇక్కడ మకర రాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికి తన స్థానం 6 నుంచి మొదలుపెట్టి ఈ రాశి వారికి ఏమిటి చేస్తున్నాడు అంటే, ఉద్యోగులు ప్రత్యర్థులపై వీళ్ళకి ఎవరైనా సరే శత్రువులు ఉంటే వారి మీద విజయాన్ని సాధించేలాగా అనుకూలంగా చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, ఏవైనా కోర్టు వ్యవహారాలు కానీ, లేదా మీకు బకాయిలు పడిన ఏవైనా పెండింగ్ వర్కులు కానీ ఉంటే ఆ వర్కులు ఈసారి మీరు నిరభ్యంతరంగా హాయిగా అనుభవించవచ్చు. అంతటి చక్కటి తీర్పుని ఇస్తాడనమాట. తర్వాత ఆస్తులకు సంబంధించిన మీ దాయాదుల దగ్గర నుంచి కానీ, ఎవరి దగ్గర నుంచే కానీ ఆస్తి తగాదాలు ఏవైనా రావాల్సినవి ఉండిపోతే దానికి కూడా ఆయన ఏం చేస్తున్నాడు, మీ తరపు నుంచి తీర్పు ఇచ్చేస్తాడు. సో అంటే మీకు అనుకూలంగా ఫేవర్ చేయబోతున్నాడు అనమాట. తరువాత వ్యాపారస్తుల దగ్గరికి వస్తే కనుక, అంటే ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి విడివిడిగా చెప్తున్నాను అనమాట. వ్యాపారస్తుల దగ్గరికి వద్దాం. వారికి ఎలా ఉంటుందంటే, వారు ఆశించిన దానికన్నా, అంటే వారు ఒక 10 రూపాయలు ఆశిస్తే 1000 రూపాయలు ఇచ్చేటట్టుగా, అంటే అంత అన్ఎక్స్పెక్టెడ్ లాభాలని ఇచ్చేటట్టుగా ఈ మంగళుడు మకర రాశి వారికి, మకర రాశిలో ఉండే అన్ని నక్షత్రాల వారికి మంచి శుభవార్తను ఇస్తున్నాడు. అయితే తర్వాత మీకు గతంలో ఏవైనా ఆర్థిక పరిస్థితుల్లో కానీ, ఇంట్లో వాతావరణంలో కానీ, లేదా ఎక్కడైనా మీకు డబ్బులు రావాల్సినవి ఆగిపోవడం కానీ, ఆర్థికంగా బాగోలేకపోవడం కానీ ఉంటే కనుక ఈ కుజుడు ప్రయాణించే, అంటే స్తంభించిపోయిన ఈ సమయంలో మీకు అవన్నీ మీ ఇంటికి తలుపు కొట్టి మరీ వస్తాయండి. మీరు దాని విషయంలో బెంగపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ మంగళుడు మీకు ఆ అవకాశాన్ని చక్కగా ఇస్తున్నాడు. అయితే నెక్స్ట్ ఎవరు, నిరుద్యోగులు. పాపం వారికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదు అని అనుకోండి. వారికి ఏం చేస్తున్నాడు, వారికి కూడా మరి ఫేవర్ చేయాలి కదా. వారికి ఏం చేస్తున్నారంటే, వారు ఏ రంగంలో అయితే ఉద్యోగం చేద్దాము అని అనుకుని సంకల్పించుకుంటారో నిరభ్యంతరంగా మీరు ప్రయత్నం చేయొచ్చు. మీకు ఉద్యోగం రెడీగా పెడుతున్నాడు. అంటే నిరుద్యోగులకి శుభవార్త ఏంటంటే, మీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తర్వాత ఇంట బయట కుటుంబంలో కూడా మీరు మంచి మంచి శుభవార్తలు వినడమే పని అన్నమాట. శుభవార్తల మీద శుభవార్తలు, శుభవార్తల మీద శుభవార్తలు వస్తాయి మీకు. ఏదైతే మీరు ఇంకా నాకు రాదు అని డీలా పడిపోయి ఉన్న వాళ్ళు కూడా ఈ టైంలో తలుపు తట్టి మీకు శుభవార్తలు చెప్పి పెడతాడు ఆయన. అంతటి మంచి ప్రయోజనాన్ని ఆ మంగళుడు ఈ రాశుల వారికి అనుగ్రహిస్తున్నాడు. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ కుజస్తంభన సమయంలో తదుపరి రాశి మేషరాశి దగ్గరకు వద్దాం. మేషరాశి వారికి 3వ స్థానం నుంచి తన సంచారం మొదలుపెట్టాడనమాట. అయితే ఈ కాలంలో మేషరాశి వారికి కూడా మరి ఏదో రకంగా చెప్పాలి కదా శుభవార్తలు. ఏం చేశాడంటే,
ధైర్యంగా ఉంటారు. ఇదివరకు పిరిగితనంగా ఏమీ చెయ్యలేను, నేను ఎందుకు పనికిరాను అనుకున్న వాళ్ళు కూడా మంచి ధైర్యంగా కాన్ఫిడెన్స్తో మీరు ఉంటారనమాట. అది మీ గొప్పతనం కాదు, మంగళుడు మీకు ఇచ్చే మంచి ధైర్యం అనమాట. ఆయన ప్రసాదిస్తున్నాడు మీకు. అయితే మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఇంకా శుభవార్తలే శుభవార్తలు అనమాట. ఆనంద వాతావరణం కనబడుతుంది. తర్వాత మీరు ఏవైనా మంచి మంచి ప్రయోజనాలు కానీ ఏవైనా మీరు ఏదైతే అనుకుంటారో ఆ అనుకున్నవన్నీ ఆయన తదాస్తు అన్నట్టు మంచివే సుమా. మీరు ఏ మంచి కార్యాలు అనుకుంటున్నారో ఆ మంచి కార్యాలు, ఆ మంచి పనులన్నిటికీ నేనున్నాను, మీరు పదండి అన్నట్టు ఆయన మీకు మంచి అవకాశాలని ఇస్తున్నాడు, ప్రయోజనకరమైనవి. అయితే ఈ కాలంలో మీరు ఒకేసారి అన్ని రకాల పనులు చేయగలుగుతారు. అంటే రకరకాల టాస్కులు మీరు ఈ టైంలో టకటకటకా నెరవేర్చుకోగలుగుతారు. ఆ శక్తి సామర్థ్యాలని మీకు ఇస్తున్నాడు. మేషరాశిలో ఉండే 3 నక్షత్రాల వాళ్ళకి, 9 పాదాల వాళ్ళకి ఎవరైనా సరే ఇదే ఒకే పరిష్కారము, ఒకే లాభము ఇస్తున్నాడు అనమాట. అయితే వ్యాపారస్తుల గురించి కూడా చూసుకోవాలి కదా. వ్యాపారస్తులకి ఏం చేస్తున్నాడు, మరింత లాభాలని తెచ్చిపెడుతున్నాడు. వాళ్ళు అనుకున్నది 10 రూపాయలు అయితే ఈయన 1000 రూపాయలు తీసుకోండి అన్నట్టుగా విపరీతమైన లాభాలని మీకు తెచ్చిపెడుతున్నాడు. తర్వాత ఉద్యోగస్తులకు కూడా చూసుకోవాలిగా మనం. ఉద్యోగస్తులకు ఏం చేస్తున్నాడు, ప్రమోషన్లు రాక చేసిన పని ఏం చేస్తూ ఉంటాము అన్నట్టుగా ఉన్న వాళ్ళకి లేదు, మీకు గౌరవం ఇచ్చి మిమ్మల్ని ప్రమోషన్ చేసే, అంటే ఉన్న స్థానాన్ని నుంచి ఉన్నత స్థానానికి పంపించే ఏర్పాట్లు ఈ మంగళుడు మీకోసం చేస్తున్నాడనమాట. శుభవార్తలు వింటారు. ఇవి స్త్రీ పురుషులకి అందరికీ ఒకే వర్తిస్తాయండి. కొంతమంది అనుకుంటారు పురుషులకైనా ఇవి స్త్రీలకు ఏమీ ఉండవా అని. ఇక్కడ స్త్రీ పురుష అనే భేదం లేదండి. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా ఆ రాశి నక్షత్రం ఉన్నవాళ్ళు ఎవరికైనా ఇవే ఫలితాలు వర్తిస్తాయన్నమాట. కాబట్టి స్త్రీలు మాకెవరూ చెప్పలేదు మేడం, మాకు స్త్రీల గురించి చెప్పలేదు అని చింతపడద్దు. ఇది పురుషులకి స్త్రీలకి కూడా సంబంధించిందన్నమాట. ఈ కుజస్తంభనలో తదుపరి రాశి వృషభ రాశి అన్నమాట. ఈ వృషభ రాశి నుంచి ఈ కుజుడు 2వ స్థానం నుంచి మొదలుపెట్టాడు తన పైన. ఈ కాలంలో వృషభ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. విపరీతమైన ఆదాయం 4 వైపుల నుంచి వస్తుందన్నమాట. అయితే మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపగలుగుతారు. ఇదేంటండి, కుటుంబ సభ్యులతో ఎప్పుడూ మేము సమయం గడుపుతున్నాం కదా అని అనుకోవచ్చు. అది కాదు, మనకి గతంలో కుటుంబంతో 1 గంట గడిపే సమయం కూడా లేకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీకు మీ కుటుంబంతో హాయిగా ఉల్లాసంగా సంతోషంగా గడిపే సమయాన్ని, ఆదాయాన్ని తెచ్చిపెడుతూ కుటుంబంతో కలిసిమెలిసి ఉండే అవకాశాన్ని కూడా ఈ మంగళుడు మీకు ఇస్తున్నాడనమాట. అయితే తర్వాత మీ ఆదాయాన్ని పెంచుకోవాలి, మాకు ఇంతకన్నా కొంచెం బెటర్ కావాలి అని అనుకున్న వాళ్ళకి కొత్త కొత్త మార్గాలు ఏమైనా మీరు ఆలోచించుకుంటే ఆ మార్గంలో మీకు వెళ్ళేందుకు, విజయం సాధించేందుకు ఆయన మంచి ఆఫర్స్ ఇస్తున్నాడు. మీరు నిరభ్యంతరంగా కొత్త కొత్త మార్గాలు, ఆదాయ మార్గాలు మీరు పొందవచ్చు. అయితే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇంకా ఆఫర్లు అనమాట. అన్నీ శుభవార్తలే వింటుంటారు ఈ వృషభ రాశిలో ఉన్నవాళ్ళు, ఈ నక్షత్రాల వాళ్ళు. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ కుజస్తంభన సమయంలో తదుపరి రాశి సింహరాశి. సింహరాశి నుంచి కుజుడు తన 11వ స్థానం నుంచి సంచారం మొదలుపెట్టాడు. అయితే ఈ సమయంలో సింహరాశి వారికి, అంటే సింహరాశిలో ఉండే అన్ని నక్షత్రాల వారికి, అంటే 3 నక్షత్రాల వారికి, 9 పాదాల వారికి సమమైన ఫలితాలు వస్తాయి. ఆదాయం పెరిగే అవకాశం కనబడుతోంది. అంటే మీకు అన్ని వైపుల నుంచి ఆదాయం మార్గం ఉంది. తర్వాత ఈ కాలంలో కనుక ఎవరైనా పెట్టుబడి, ఈ కాలం అంటే ఈ కుజస్తంభన సమయంలో కనుక మీరేమైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఇది చాలా చాలా మంచి అవకాశం అన్నమాట. మీరు నిరభ్యంతరంగా ఏ రంగంలోనైనా సరే మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అయితే మంచి లాభాలు వస్తాయి. మీరు ఏదైతే పెట్టుబడి పెడుతున్నారో 10 రూపాయలు అనుకుని మీరు పెట్టుబడి పెడితే 1000 రూపాయలు వచ్చేంత లాభాలను మీకు ఈ కుజుడు అందించబోతున్నాడు. తర్వాత రంగం మంచి మీరు పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులు మీరు ఏమైనా ప్రమోషన్స్ కోసం కానీ లేదా మంచి హై ప్యాకేజీతో మాకు కావాలి అని అనుకున్న వాళ్ళకి
ఆ రకంగా కూడా ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశాలని ఇస్తున్న సమయం అన్నమాట. అయితే ఇంకా వ్యాపారస్తులకి కొత్త వ్యాపారం చేసుకోవాలనుకున్నా లేదా గతంలో వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఈ మాసంలో, అంటే ఈ మాసం అని కాదు, ఈ కుజస్తంభన సమయంలో విపరీతమైన లాభాలు తెచ్చిపెడుతున్నాడు. వ్యాపారస్తులకు కూడా చాలా ఫేవర్గానే ఉన్నాడు. తర్వాత కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు లేదా భాగస్వామ్య వ్యాపారం అంటారు కదా, భాగస్వామ్య వ్యాపారం చేద్దామని అనుకున్న వాళ్ళు కూడా ఈ కుజస్తంభన సమయంలో మీరు ఎవరైతే భాగస్వామినిగా తీసుకోవాలని అనుకుంటున్న వాళ్ళు నిరభ్యంతరంగా భాగస్వామి వ్యాపారం కొత్తగా ప్రారంభించుకోవచ్చు. ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీకు. తర్వాత ఈ కాలంలో ఈ రాశి వారు, ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వారు ఏవైనా కొత్త ప్రయత్నాలు కానీ, విద్యార్థులు కాదు ఎవరైనా సరే కొత్త వాటిల్లో చేయాలని అనుకున్న వాళ్ళు ఈ కుజస్తంభన సమయంలో నిరభ్యంతరంగా మీరు ఏ ప్రయత్నాన్నైనా చేయొచ్చు. మీరు చేసే ఏ మంచి ప్రయత్నానికైనా విజయం ఆ మంగళుడు మీకు ఇస్తున్నాడు. అది ఈ సమయంలో మాత్రమే సుమా. కాబట్టి నిరభ్యంతరంగా మీరు ఏ ప్రయత్నాన్నైనా సాధించుకోవచ్చు. ఏ శుభకార్యమైనా మీరు తలపెట్టుకోవచ్చు. ఏది చేయాలి మంచి పని అని అనుకున్న వాళ్ళకందరికీ ఈ కుజస్తంభన సమయంలో మీకు చాలా కుజుడు ఫేవర్గా ఉన్నాడనమాట. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ కుజస్తంభన సమయంలో మనము కుంభరాశి వారికి ఎలా ఉంది చూద్దాం. ఈ కుంభరాశి వారికి కుజుడు 5వ స్థానం నుంచి తన సంచారం చేయబోతున్నాడు. ఈ సమయంలో మీరు ఉన్నత విద్యను, అంటే విద్యార్థులకి ఉన్నత విద్యను చేయాలి అని అనుకుంటే, ఏదైనా కొత్త కోర్సులో చేయాలి అని అనుకుంటే కనుక మీరు చక్కగా ప్రయత్నం చేయవచ్చు. అందులో మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. విదేశంలో చేద్దామనుకున్నా, స్వదేశంలో చేద్దామనుకున్నా, ఏదైనా కాలేజీలో మీరు కొత్త కాలేజీల్లో ఇది అది అని కాదండి. విద్యార్థులకి ఏ మంచి ప్రయత్నాలు చేద్దామన్నా, కొత్త దాంట్లో చేరదామన్నా, కొత్త కోర్సుల్లో చేరదామనుకున్నా ఇది మీకు చాలా అనుకూలమైన సమయం. ఆ కుజుడు మీకు ఇస్తున్న మంచి అవకాశం. తర్వాత ప్రేమ వివాహం చేసుకోవాలి లేదా పెద్దల వివాహం చేసుకోవాలి, ఏదైనా వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ కుజస్తంభన సమయంలో మంచి జరుగుతుంది. మీరు శుభంగా ప్రయత్నాలు చేయవచ్చు. తర్వాత కుటుంబ సభ్యుల ఆమోదం ఇంటిల్లపాదికి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నారనుకోండి, అరే మా ఇంట్లో ఒప్పుకోరేమో, పెద్దలు ఏవైనా అభ్యంతర పెడతారేమో, ఇలాంటివి ఏవైనా ఉన్నాయి అంటే కనుక అది మీరు మర్చిపోండి. ఎందుకు అంటే కుజుడు మీకు మంచి అవకాశాన్ని కలగజేస్తున్నాడు. మీరు ఏది తలపెట్టాలని అనుకున్నా కుటుంబ సభ్యులు ఎస్ ప్రొసీడ్ అన్నట్టుగా మీకు ఆమోదాన్ని అందజేస్తారు. తర్వాత మంచి సంతోషకరమైన వాతావరణం మీరు గడుపుతారనమాట. స్ట్రెస్ ఫ్రీ అవుతారు. తర్వాత ఈ కాలంలో మీరు కుటుంబంతో, బంధుమిత్రులతో ఇంట్లో సంతోషకరమైన వాతావరణం కానీ, శుభకార్యాలు చేసుకోవటం కానీ, ఇలాంటి వాటిల్లో మీరు చాలా బిజీ అయిపోతారు. అంటే అన్నీ మీకు అనుకూలమైన వాతావరణాన్ని ఆ కుజుడు మీకు అందిస్తున్నాడు. అయితే మీలో గతంలో ఆత్మవిశ్వాసం లేని వాళ్ళు డీలా పడిపోయి నేనేమీ చెయ్యలేనేమో, నేను ఎందుకు పనికిరానేమో అని ఆత్మన్యూనతా భావంతో ఉన్న వాళ్ళకి కుజుడు ఈ సమయంలో మంచి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మీకు అందిస్తాడు. కాబట్టి మీరు ఆ సమయంలో ఏమేమి చేద్దామనుకుంటున్నారో అవన్నీ నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అయితే ఉద్యోగస్తులకి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళేది, అంటే ప్రమోషన్సు, బదిలీలు, ఏరియర్స్ రావడము, మీ శాలరీ హైక్ అవ్వడము, ఇలాంటివన్నీ ఆ కుజుడు మీకు ఇస్తున్నాడు. తర్వాత దూర ప్రయాణాలు, ఫారెన్ వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఉంటారు, విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారు. ఈ రాశిలో ఉన్న వాళ్ళు శుభ్రంగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు తలుచుకోవడమే తడువు వెళ్ళే అవకాశం ఆ మంగళుడు మీకు అనుకూలిస్తున్నాడు. ఇది కుంభరాశి వారికి మంగళుడు ఇచ్చేది. అయితే ఇవి మొత్తంగా ఈ రాశుల వారికి, నేను ఏ రాశులైతే చెప్పానో ఆ రాశుల వారికి లాభాలను కుజుడు అందిస్తున్నాడు. కాబట్టి మీకు అంత కుజస్తంభన సమయంలో అంతా అనుకూలంగానే ఉంది. కాబట్టి మీరు ఒక చిన్న సూచన ఏంటంటే, కుజుడికి సంబంధించినంత వరకు మనకి ఆయన మంచి మంచి గిఫ్ట్లు ఇస్తున్నప్పుడు ఆయనకి సంతోషపెట్టే పనులు చేస్తే బాగుంటుంది కదా. ఏం చేద్దామంటే
మంగళవారం నాడు ఏదైనా కుజుడికి ఇష్టమైన రోజును ఆయనకి నచ్చినట్టుగా ప్రార్థించుకోవడము, ఆయనకి నచ్చినట్టుగా జపాలు చేయించుకోవడము, లేదా నవగ్రహాల ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేయడము. ఆయనకి మన అన్నీ చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయనకి చిన్న ఫేవర్ చేస్తే చాలా సంతృప్తి పడతాడు. ఇదండి కుజస్తంభన సమయంలో ఎవరెవరికి లాభపడుతున్నారు, ఆ కుజుడు ఆ మంగళుడు ఎవరెవరికి మంచి చేస్తున్నాడు అనేది మనం తెలుసుకున్నాం కదా. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. తదుపరి రాశి వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ రాశి వారికి కుటుంబ ఆర్థిక విషయాలను నుంచి అంటే కుటుంబంలోనూ ఆర్థిక విషయాల్లోనూ కొంత వ్యతిరేకతా భావం కనబడుతోంది. గృహంలో శుభకార్యాలు శ్రమ చేత పూర్తి చేస్తారు. భూ విక్రయాలు, క్రయ విక్రయాలు నష్టాలు ఉంటాయి కాబట్టి ఆ దిశగా మీరు ఈ మాసంలో వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. శుభకార్యాలను ఏవైనా ఉంటే కనుక వాయిదా వేసుకుంటే చాలా మంచిది. భాగస్వామి వ్యాపారాలు కొంతవరకు నిరాశని గురి చేస్తాయి కాబట్టి కొత్తగా భాగస్వామి వ్యాపారం జోలికి వెళ్ళకపోవడమే మంచిదిగా చెప్పడం జరిగింది. వృత్తికి సంబంధించిన అభివృద్ధి కొంచెం మందకొడిగా ఉంటుంది కాబట్టి నిరాశ చెందవద్దు. అందరి మన్ననలతో ముందుకు సాగుతారు. తదుపరి ఉద్యోగస్తులకు ఈ మాసం అభివృద్ధి ఉండదు, అలా అని నిరాశ ఉండదు, మిశ్రమంగా నడుస్తూ ఉంటుంది. మీ పై అధికారులతో ఒత్తిడి ఉండదు, అలా అని మన్నన ఉండదు, మామూలుగానే సాగుతూ ఉంటుంది. మీ సహోద్యోగులు మీకు అన్ని రకాలుగా చేయూతనిస్తారు, సహాయ సహకారాలు అందిస్తారు. వ్యవసాయదారులకు కొంత సామాన్యంగా ఉంటుంది. పెట్టిన పంటలలో లాభాలు రావు కానీ నష్టమైతే రాదు. తర్వాత అధిక శ్రమ పడవలసి వస్తుంది. తర్వాత వ్యవసాయదారులకు కొత్తగా మీరు దేని మీద విత్తనాల కొరకు కానీ లేదా కొత్త పంటలకు కానీ ఈ మాసంలో వెళ్లకుండా ఉండడమే మంచిది. ఉన్నదాంతోనే నడిపించుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది. అయితే అన్ని రంగాల వాళ్ళకి సామాన్యమైన ఫలితాలను మాత్రమే ఈ రాశి వారికి గోచరిస్తోంది. ధన వ్యవహారంలో మధ్యవర్తిత్వం మాత్రం మీరు తీసుకోకండి, ఎందుకంటే దానివల్ల సమస్యలుగా కనపడుతోంది. ఈ రాశి స్త్రీలకు ఏ పని చేసినా ఆటంకాలు వస్తాయి కాబట్టి మీరు ఏ పని తలపెట్టకపోవటమే చాలా మంచిదిగా చెప్పడం జరిగింది. ఎందుకు అంటే మీకు శని గ్రహం తాలూకా కొంచెం ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి మీరు శనికి సంబంధించిన ఆ శని భగవానుణ్ణి పూజించడం కానీ తలుచుకోవడం కానీ ఆలయాలు దర్శించడం కానీ చేస్తే కొంత ఆటంకాలను తప్పించుకున్న వాళ్ళు అవుతారు. అయితే మీకు గోచార రీత్యా ఇందాక చెప్పినట్టుగా అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి తప్పనిసరిగా శనేశ్వరుడికి మీరు ఉపహారం చేయించుకోవాలి. అంటే ఆలయాలు దర్శించడము, స్వామివారికి అభిషేకం చేయించుకోవడము, శని త్రయోదశి నాడు అభిషేకాలు చేయించడము, శనేశ్వరుడికి సంబంధించినవి ఏవైనా సరే మీరు చేయించుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన చెప్పడం జరిగింది. అయితే ఈ రాశి స్త్రీలు కొంచెం మాటను జాగ్రత్తగా పొదుపుగా వాడితే ఎటువంటి కష్టాలు రావు. ఎందుకంటే అర్ధాష్టమ శనిలో ఉన్నారు కాబట్టి శనీశ్వరుడు కొంచెం అటు ఇటు ఆటంకాలు తెచ్చిపెడతారు కాబట్టి మీరు ఉన్న స్థానంలోనే ఉండడం చాలా మంచిదైన విషయము. అయితే ఇప్పుడు నక్షత్రాల వారీగా ఎటువంటి పరిహారాలు చేద్దాము. విశాఖ నక్షత్రం వారు గురువులను ఆదరించి గురువు ఆలయాలను సందర్శించి గురువులను కనుక పూజించి గురువార నియమాలు పాటించడం ఒకటి, దక్షిణామూర్తి స్తోత్రం ఒకటి, తరువాత దత్తాత్రేయుల వారి స్తోత్రం ఒకటి పారాయణ చెయ్యడము లేదా వినడము చెయ్యాలి. తర్వాత దత్తాత్రేయుడు ఆలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణాలు స్వామివారికి చేసి మీ కష్టాన్ని మీ ఏదైతే మీరు సంకల్పం ఉందో ఆ సంకల్పాన్ని స్వామివారికి విన్నవించుకోవాలి. తర్వాత స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని ఆ ఆలయంలో వదిలేసి వచ్చేసేయండి, తిరిగి తెచ్చుకోకుండా వదిలేసి అక్కడ పంచిపెట్టి వచ్చేసేయండి. తర్వాత అనురాధ నక్షత్రం వారు వృద్ధులకు సహాయ సహకారాలు అందించండి. వీలైతే వారికి
సహాయంగా ధనాన్ని మీ యథాశక్తి సమర్పించండి. తర్వాత శనివారం నాడు రావి చెట్టు చుట్టూ 27 ప్రదక్షిణాలు కానీ 58 ప్రదక్షిణాలు కానీ చేస్తూ తక్కువలో తక్కువ 19 ప్రదక్షిణాలైనా కానీ తప్పనిసరిగా చేసుకుంటూ రావి చెట్టు మొదట్లో తీపి ద్రవాన్ని అంటే బెల్లం కలిపిన లేదా పంచదార కలిపిన ద్రవాన్ని చెట్టు మొదట్లో పోయండి. పోస్తూ ఓం వృక్షరాజాయతే నమః అనే మంత్రాన్ని మీరు పోస్తున్నంతసేపు చదవండి. తరువాత అక్కడ ఉన్న చీమలకు లేదా అక్కడున్న జీవకోటికి ఏదైతే ఉంటాయో వాటికి మీరు తీపి పదార్థం కానీ లేదా బొంబాయి రవ్వను కానీ అక్కడ మీరు వాటిని వదిలి అవి తినే వరకు లేదా తీసుకువెళ్ళే వరకు కొంచెం సమయాన్ని వారి కోసం కేటాయించవలసిందిగా ప్రత్యేకమైన సూచన అన్నమాట. తదుపరి జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చగడ్డి మీద చెప్పులు లేకుండా నడవవలసిన సూచన. ఇదేమి సూచన అని మీరు అనుకోవద్దు, ఇది కూడా పరిహారమే. కాబట్టి తప్పనిసరిగా పచ్చగడ్డి ఉన్న ప్రదేశం చూసుకొని అక్కడ చెప్పులు లేకుండా నడుస్తూ సాయంత్రం పూట, ఇది సాయంత్రం పూట చేయాల్సిన, సాయంత్రం పూట చేస్తూ చంద్రుణ్ణి మీరు దర్శించుకుంటూ చంద్రగ్రహ దోషాలను దాటాలి అంటే ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ కాసేపు మీరు ఎంతవరకు తిరగలరో అంతవరకు తిరుగుతూ స్వామిని దర్శించుకుంటూ ఈ మంత్రాన్ని చదువుకోవాల్సిందిగా ప్రత్యేకమైన సూచన. ఈ సూచనలు పరిహారాలు పాటిస్తూ ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుతారని ఆశిస్తూ నమస్తే. అయితే మన సనాతన సంప్రదాయం ప్రకారము ఉగాది రోజు పంచాంగ శ్రవణం యొక్క గ్రహ స్థితిగతుల ఆధారంగా, దేశకాలమాన పరిస్థితుల ఆధారంగా, కేవలం ఇది ఆంగ్ల మాస సంవత్సరం ప్రారంభం కాబట్టి, అంటే మన ఆంగ్ల మాసాన్ని బట్టి చూసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అలాంటి ఫలితాలే ఇస్తాయి అని అనుకోకూడదు. ఇవి గోచారానికి సంబంధించింది, అంటే అందరికీ కలిపి చెప్పే సూచన కాబట్టి ఇది అందరికీ నాకే వర్తిస్తుంది లేదా నాకు వర్తించలేదు లేదా ఇది అబద్ధము, నాకు కాలేదు కాబట్టి ఇది పూర్తిగా అబద్ధము అనే అపోహలకు తావివ్వకుండా మీరు విని లేదు తెలుసుకోవాలి, నాకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక వ్యక్తిగత జాతక పరిశీలన కనుక చేసుకుంటే ఉత్తమమైన పండితులని కలుసుకొని వారిని సంప్రదించి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇది ప్రత్యేకంగా ప్రేక్షకులు గమనించవలసిన అత్యంత ముఖ్యమైన సూచన అన్నమాట. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు సూచనలు చూద్దాం. ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి, వారి యొక్క తండ్రిని గౌరవించాలి, ఆదివార నియమాలు పాటించండి. సూర్యుడికి రాగి పాత్రతో తులసి మొక్కలో నీళ్లు పోయడం అంటే లైక్ అర్ఘ్యం ఇవ్వడం అన్నమాట. నీళ్లను వదలాలి. మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించాలి. స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు, అభిషేకం అంటే నీళ్లను అర్ఘ్యంగా ఇస్తున్నప్పుడు ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా సూచన. మాంసాహారాన్ని వదలాలి, ఆదివార నియమాలు పాటించాలి. తదుపరి హస్త నక్షత్రం వారికి ప్రతి సోమవారము ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి. మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ దీపం వెలిగించుకున్నా లేదా అభిషేకం చేయించుకున్నా మంచిదే. తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఓం సం చంద్రాయ నమః లేదా ఓం సం సోమాయ నమః ఈ 2 మంత్రాల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు 108 సార్లు జపించుకుంటూ చంద్రదర్శనం చేసి వీలైతే చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. చంద్రగ్రహ సంబంధిత ఏవైనా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి. తర్వాత చిత్తా నక్షత్రం వారికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, జపము, ప్రదక్షిణాలు ఇవి సూచనగా చెప్పడం జరిగింది. అయితే మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించి
సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇష్టమైన, ఆ స్వామికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ చేసుకుని ఎర్రని పండును నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే సంతానం లేని వారికి కానీ, లేదా భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం లేకపోవడం కానీ, ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే, లేదా కాలసర్ప దోషాలు కానీ, సర్పదోషాలు కానీ, ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న చికాకులు ఉన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం మీ మీద విశేషంగా కలుగుతుంది. అయితే మరొకటి ఏంటంటే, వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాలను సందర్శించడం చాలా విశేషము. కృత్తికా నక్షత్రానికి సంబంధించి మంగళవారం వస్తే మరీ విశేషము. లేదా మంగళవారం కానీ కృత్తికా నక్షత్రం టైం అప్పుడు కానీ మీరు మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకానికి, ప్రతిమకి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ స్వామికి సంబంధించిన ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి. సంతానం వారికి సంతానం వస్తుంది, అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారనమాట. ఈ నియమాలు, ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి. పాటించిన తర్వాత వారి యొక్క ఆ గ్రహాల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. నమస్తే.